పక్షవాతం కేసు. పక్షవాతానికి ఇంజెక్షన్ వేస్తే బాగైపోతారు, ప్రతి పక్షవాతానికి ఇంజెక్షన్ ఇస్తే బాగైపోతాడు అని అనుకుంటున్నారు. హాయ్, ఈరోజు ఇంకొక అవగాహన విషయంలో మీకు అర్థమయ్యేటట్లు చెప్పేదానికోసము ఒక విషయాన్ని తీసుకొచ్చాను. గత వారంలో మా హాస్పిటల్ నందు ఒక పేషెంట్ వచ్చారండి, కొద్దిగా ఊరి వాళ్ళే వచ్చారు. అది పక్షవాతం కేసు. తీసుకువచ్చిన వెంటనే పక్షవాతానికి ఇంజెక్షన్ ఉంది కదా వేసేయండి అంటున్నారు. అంటే అక్కడ చాలా సంతోషపడ్డాం. వాళ్ళకి అవగాహన ఉంది అని, అంటే పక్షవాతానికి ఇంజెక్షన్ వేస్తే బాగైపోతారు అని ఒక నమ్మకం ఏర్పడిపోయింది ప్రజల్లో. అంటే విలేజెస్లో కూడా, కొంచెం రిమోట్ ఏరియాస్లో కూడా ఈ అవగాహన వచ్చేసింది. కానీ ఈ అవగాహన ఎలా అయిపోయిందంటే ప్రతి పక్షవాతానికి ఇంజెక్షన్ ఇస్తే బాగైపోతాడు అని అనుకుంటున్నారు. కాదు, ఆ పేషెంట్ వాళ్ళకి యాక్చువల్గా చేయికాలు బలహీనంగానే ఉంది, దాన్ని పక్షవాతమే అంటాం. కానీ పక్షవాతాలు 2 రకాలు. ఒకటి గూడు కట్టడం, ఒకటి చిట్టడం. ఆ పేషెంట్కి చిట్లు ఉంది. చిట్లిన పక్షవాతం కేసులో ఇంజెక్షన్స్ వేయం. కానీ వాళ్ళకి చెప్తుంటే అది అర్థం చేసుకోవట్లే. లేదు సార్, ఇంజెక్షన్ ఉందంటే మీరు వేయండి బాగైపోతారు అంటున్నారు. పక్షవాతం వచ్చిన వాళ్ళలో, గూడు కట్టిన వాళ్ళలో మేము ఇంజెక్షన్ వేస్తే కొంతమందిలో సైడ్ ఎఫెక్ట్గా చిట్లడం జరుగుతుంది. ఒక పక్క చిట్లు ఇంకేం వేస్తాం ఇంజెక్షన్ అని చెప్పినా వాళ్ళు అర్థం చేసుకోవట్లే. అందుకని ఈ ఏదైతే అవగాహన వచ్చేసిందో పక్షవాతం వస్తే ఆ పెద్ద ఇంజెక్షన్ ఉంది, పెద్ద ఇంజెక్షన్ వాళ్ళ ఉద్దేశంలో కాస్ట్ ఎక్కువ, అరౌండ్ 60,000 అట్లా అవుతుందండి ఇంజెక్షన్. అది దాన్ని రీకాంబినెంట్ టిష్యూ ప్లాస్మిజోమ్ యాక్టివేటర్ అంటాం, ఆల్టిప్లేజ్ అంటాం, ఆర్టీపీఏ అంటాం. అది ఏం చేస్తుంటే రక్తనాళాల్లో రక్తం గూడు కట్టి రక్తస్రావం జరగకుండా ఆగిన స్థితిలో ఎప్పుడైతే పక్షవాతం వస్తుందో ఆ రక్తం గూడు కట్టిన దాన్ని అందరిలో కాదండి, 40 నుంచి 60% మందుల్లో అది ఓపెన్ చేస్తుంది. కానీ 60% దాకా ఓపెన్ చేస్తుందంటే మంచి శాతం అని అనాలి. కొంతమందిలో ఒక 6% వరకు రక్తనాళాలు చిట్లే అవకాశం ఉంటుంది, అంటే ఆ ఇంజెక్షన్ వల్ల. పక్షవాతాలు 2 రకాలు. చిట్లిన దాంట్లో అసలు ఇంజెక్షన్ బీపీ పెరగడం వల్ల, ఇతర కారణాల వల్ల చిట్లడం జరుగుతుంది. చిట్లిన వాళ్ళని హెమరేజ్, బ్రెయిన్ హెమరేజ్ అంటాం. అది కూడా ఒక పక్షవాతమే. బ్రెయిన్లో ఇన్ఫాక్ట్స్, క్లాట్స్, బ్రెయిన్ హెమరేజ్ లక్షణాలు మాత్రం ఒకటే ఉంటాయి, కానీ వైద్యం పూర్తిగా వేరుగా ఉంటుంది వాటికి. సరేనా? సో ప్రతి పక్షవాతమే గూడు కట్టిందని అనుకోవద్దు. సో ఈ అవగాహనలో ముఖ్యంగా మీకు అర్థమయ్యే దానికోసం, ఇంకా అవగాహన కల్పించే దానికోసము, అంటే మీకు గూడు కట్టిన దానికి వేస్తారు ఇంజెక్షన్, అవగాహనతో సంతోషంగానే ఉంది, కానీ చిట్లిన కేసులో వేయకూడదు అని అవగాహన కూడా కల్పించే దానికోసమే ఈ వీడియో చేశాను. సో బ్రెయిన్ హెమరేజెస్లో ఈ ఏదైతే వాళ్ళు చెప్తున్నారో పెద్ద ఇంజెక్షన్ అనేసి, ఆ పెద్ద ఇంజెక్షన్ అనేది ఆల్టిప్లేజ్ అనేది వేయకూడదు. సరేనా? ఈ పాయింట్ మీకు అర్థమయ్యే దానికోసము, అంటే అందరికీ అర్థమయ్యి, సో అర్థం చేసుకొని ఏ వైద్యం తీసుకోవాలో డాక్టర్కి సహకరించినట్టయితే అది చాలా ఇంపార్టెంట్. క్లిష్టమైన పరిస్థితులు పేషెంట్ తీసుకొస్తారు, కరెక్టే మీరు చెప్పేదంతా బాగానే ఉంటుంది, పేషెంట్ ఇబ్బందిలో ఉంటాడు, మీ బాధను మేము అర్థం చేసుకోగలుగుతాం. కానీ ఆ బాధను అర్థం చేసుకున్న దాంట్లో కూడా మేము ఏ వైద్యం ఇవ్వాలి అనే దాంట్లో ఎవరైతే నిష్ణాతులు ఉంటారో ఆ డాక్టర్లు చెప్పింది మీరు అర్థం చేసుకుంటే మంచిది. సో ఈ అవగాహన కూడా, పెరాలసిస్ అనేది బ్రెయిన్ ఇన్ఫాక్ట్సే కాకుండా బ్రెయిన్ హెమరేజ్ వల్ల కూడా వస్తుంది. బ్రెయిన్ హెమరేజ్లో ఇట్లాంటి ఇంజెక్షన్ ఇవ్వము అని చెప్పేదానికోసమే ఈ వీడియో చేస్తున్నాను. అందరికి అర్థమైంది అనుకుంటాను. థ్యాంక్ యూ.